అప్పలరాజు గారు చెప్పండి, పాదయాత్ర, జగన్ గారి పాదయాత్ర మళ్ళీ ఏ రకంగా ప్రభావితం చేయబోతోంది? మీ అందరికీ ఎలాంటి ఉత్సాహాన్ని, జోష్ని నింపే అవకాశం ఉంది? పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి పాదయాత్ర ఏ రకంగా ఉపయోగపడబోతోంది? ముందుగా సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభోదయం. కేఎస్ఆర్ గారు అలాగే విజయబాబు గారు మీకు ధన్యవాదాలు సార్. శుభోదయం. నిన్నటి మా నాయకుడి యొక్క పాదయాత్రకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన, దాని గురించి మాట్లాడే ముందు కేఎస్ఆర్ గారు ఒక మాట చెప్పాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి మార్పు. ఒకటి ప్రజా పరిపాలన, అంటే ప్రజాపాలన వర్సెస్ పొలిటికల్ పాలన. ఒక మాటలో చెప్పాలి అంటే జగన్ సార్ హయాంలో జరిగినటువంటి ప్రజాపాలన వర్సెస్ చంద్రబాబు గారి హయాంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ పాలన. ఆ స్పష్టమైనటువంటి తేడా జనరల్ పబ్లిక్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతా ఉంది. మీరు ఒక విషయం గమనించారు కేఎస్ఆర్ గారు, మనం ఇన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కానీ అవుట్ ఆఫ్ ఆల్ దీస్, వీటన్నిటికంటే కూడా చాలా పెద్ద సమస్య ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ప్రతిరోజు నా దగ్గరికి, నేను ఉండేది పలాసలో ఉంటాను, మా కాన్షియన్సీ వాళ్ళు ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు వస్తారు. బాబు మేము ఇంకా ఫీజు కట్టలేదు, డబ్బులు పడలేదంటే మీరు ఒకసారి కాలేజీ వాళ్ళకి చెప్పండి, ఇబ్బంది పెట్టొద్దని. ఆ ఫీజు రింబర్స్మెంట్ వచ్చిన తర్వాత ఇస్తాము, లేకపోతే ఒక టైం ఇవ్వమని చెప్పండి, మేము కడతామని మీరు ఒక వర్డ్ కాలేజీ వాళ్ళకి చెప్పండి అని ప్రతిరోజు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి ఆయా కాలేజీ వాళ్ళకి, కొంతమంది వైజాగ్లో చదివే వాళ్ళు ఉంటారు, శ్రీకాకుళంలో చదివే వాళ్ళు ఉంటారు, మా దగ్గర లోకల్గా చదివే వాళ్ళు ఉంటారు. మా ఏరియాలో ఏంటంటే ఈ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్స్లో చదవడం కొంతమందికి ఎక్కువ అలవాటు, అంటే ఎక్కువ ఆర్మీ, సిఐఎస్ఎఫ్ వాటికి వెళ్ళేటటువంటి వాళ్ళకి. మాకు ఇది ఒక పనిలా ఉంటుంది. అంటే ఫీజు రింబర్స్మెంట్ కానీ లేకపోతే వసతి దీవెనకు సంబంధించి కానీ డబ్బులు రాకపోవడం అన్నటువంటిది చాలా మేజర్ ఇష్యూ. మొదట్లో వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అడిగేవాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన మొదటి 6 నెలల్లో 1 ఇయర్లో ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారుల్ని, లేకపోతే కలెక్టరేట్లకు వెళ్ళి ఆ వినతి పత్రాలు ఇవ్వడం, లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం, ఇది చేసేవారు. ఇప్పుడు ఎవ్వరు కూడా స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి బాబు మాకు ఫీజు రింబర్స్మెంట్ రాలేదు, మీరు ఒకసారి అడగండి, లేకపోతే కాలేజీలకు చెప్పండి అని అడిగేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా స్పందనకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి క్లియర్ కట్, వాట్ ఐ మీన్, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఈ ప్రభుత్వం ఇంతే, మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతే, ఈయన తోలు మందం మనం చెప్పినా ఆయనకు అర్థం కాదు, మన ఘోష, మన భాష, మన వ్యధ, మన కష్టం ఆయన పట్టించుకోరు. ఆయన ఎంతసేపు కూడా ఆ ఊహల్లో విహరించడం, ఊహల్లో మాట్లాడడం, ప్రజలను అలా ఊహల్లో తేలియాడేటి చేయడం తప్ప మరొకటి చేయలేడు అన్నటువంటి ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వచ్చిందని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎందుచేతంటే ఇది చాలా పెద్ద సమస్య. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సమస్య కూడా, ఏ ఒక్క సమస్య మీద కలెక్టరేట్కి వెళ్ళి స్పందనాలు, గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చినా సరే అవి కన్సర్న్డ్ లోకల్ ఎమ్మెల్యేస్ దగ్గరికి వెళ్తున్నాయి. వాళ్ళు దాన్ని వాట్ ఐ మీన్ రీవాల్యుయేట్ చేస్తున్నారా, వీడు మన పార్టీ వాడే కంప్లైంట్ ఇచ్చాడు, ఇది మీరు చూడండి, వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదు, వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీరు పట్టించుకోవద్దు. చాలా దారుణం కదా అప్పలరాజు గారు, అట్లా అంత దారుణంగా తయారైతే స్పందన గవర్నమెంట్ ప్రోగ్రామ్ని ఎమ్మెల్యేకి అప్పచెప్పటం ఏంటి, ఆ ఎమ్మెల్యే ఇట్లా చెప్పడం మీరు చెప్తుంటే చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. ఆ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అట్లా చేస్తుంటే మాత్రం ఇక అంతకంటే నీచం ఇంకోటి ఉండదేమో కదా. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను అంటున్న దానికోసమనే చాలా క్లియర్గా ప్రజాపాలన వర్సెస్ పొలిటికల్ పాలన. ఈ డైలాగ్ కరెక్ట్ గా సూట్ అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్రీ మంత్ ఓన్లీ స్పందనలో వచ్చినటువంటి కంప్లైంట్స్, ఆయా జిల్లాల్లో, ఆయా మండల రెవెన్యూ కార్యాలయాల్లో వచ్చినటువంటి మండల ఆఫీసులో వచ్చినటువంటి స్పందన గ్రీవెన్స్లు ఎంత మేరకు మీరు వాటి రిజాల్వ్ చేశారు అన్నటువంటి అంశం మీద ఆయన ఎవ్రీ మంత్ సెకండ్ వెన్స్డే సెకండ్ థర్స్డే రివ్యూ తీసుకునేవారు. ఎలా ఉండేదంటే స్పందనలో ఒక కంప్లైంట్ ఇస్తే మనం తెలుగుదేశం వాళ్ళు మాకు ఛాలెంజ్ చేసేవారు. మీకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాపాలనలో తెలుగుదేశం కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో, గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉండేది. మీకు దమ్ముంటే మా పెన్షన్ ఆపించుకోండి,
మీకు దమ్ముంటే మా అమ్మఒడి ఆపించుకోండి, మీకు దమ్ముంటే మాకు వచ్చినటువంటి ఇంటి పట్టణ ఆపించుకోండి, మీకు దమ్ముంటే మీరు కావాలంటే ఆపించుకోండి, ఇదిగో మేము వెళ్తున్న స్పందనకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం, లేకపోతే జేకేస్ అంటే జగనన్నకి చెబుదాంలో మేము కంప్లైంట్ ఇస్తాం, మీకు దమ్ముంటే ఆపించుకోండి అని చెప్పేవారు. ఎస్, దట్స్ ట్రూ. స్పందనలో సచివాలయంలో వెళ్ళి చిన్న కంప్లైంట్ పడిస్తే అది రిజాల్వ్ అయిందా లేదని చెప్పి సీఎంఓ ఆఫీస్ నుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అప్పుడప్పుడు చంద్రబాబు గారు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ స్పందనలు గ్రీవెన్స్లో ఇన్నిన్ని కంప్లైంట్లు ఉంటే ఎలాగా, ఇన్నిన్ని పెండింగ్ కంప్లైంట్స్ ఉంటే ఎలాగా అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆయన అనేస్తూ ఉంటాడు. ఓకే, అసలు వాళ్ళకి ఎవరికి ఉందండి పట్టింపు, వాళ్ళకి ఎవరికి ఉందా సీరియస్? అయితే ఆ ఇష్యూస్ బాగా చెప్పారు. అయితే పాదయాత్ర ఏ రకమైనటువంటి జోష్ నింపుతుంది ఆయన ప్రకటన, దాని మీద కూడా మాట్లాడితే మిగతా అంశాలు. ఈ రోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ముందుగా ఒక ప్రోగ్రాం మొదలు పెట్టాం, ఏది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఆ ప్రోగ్రాం మొదలు పెట్టినటువంటి సమయంలో మా కార్యకర్తలందరికీ కూడా ఒక చిన్న వేవరింగ్ ఉండేది, ఇది మనం సక్సెస్ చేయగలమా లేదా, అసలు పబ్లిక్ మనల్ని అంత వేగంగా రిసీవ్ చేసుకుంటారా లేదా, పబ్లిక్ అప్పుడే మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నటువంటి ఒక చిన్న డైలమా ఉండేది. ఎప్పుడైతే మేము ఆ ప్రోగ్రాం మొదలు పెట్టామో ఊహించినటువంటి స్పందన పబ్లిక్ నుంచి, బాబు కొత్త పెన్షన్ రాలేదు, బాబు ఎవరికి ఇళ్ల స్థలాలు రావడం లేదు, బాబు ఫీజు డబ్బులు రావడం లేదు, బాబు చనిపోతే చంద్రన్న బీమా ఇస్తానని చెప్పినాడు, అది లేదు, ఎక్కడా ఒక కొత్త అన్నటువంటి పథకమే లేదు, ఎగ్జిస్టింగ్ వాటిని ఏదో అలా 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 చేస్తా ఉన్నాడు. రైతు భరోసా మొత్తుకుంటే 10,000 ఇచ్చాడు, ఇప్పుడు 40,000 ఇవ్వాలి ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ రచ్చబండ ప్రోగ్రాంలో ఏకరువు పెట్టడం, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వచ్చి ఆ ప్రోగ్రామ్ని చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు అంటే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా వీధుల్లోకి రావాలి, మా సమస్యలు వినాలి, తద్వారా ఈ సమస్యలన్నీ మళ్ళీ జగన్ సార్ దగ్గరికి కదా మేము తీసుకెళ్లేది, మా దగ్గర మేము పెట్టుకోము కదా. ఏదైతే పబ్లిక్ ఫీడ్బ్యాక్ వస్తుందో ఎంటైర్ ఫీడ్బ్యాక్ని మేము మా నాయకుడి దగ్గర మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యలు విని దానిపైన స్పందించాలి అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి భావన ఆలోచనకి వచ్చారని నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ తరంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర మొదలు పెడితే ఇది ఆల్రెడీ పబ్లిక్లో వచ్చినటువంటి ఒక రివోల్ట్, ఒక సైలెంట్ రివోల్ట్. ఈసారి కొట్టు పడేయాలి చంద్రబాబు నాయుడికి, చాలా తప్పని చేసాం, ఈ చెప్పినటువంటి అబద్ధాలన్నీ మనం విన్నాం, ఇదిగో భూమి లాగేసుకుంటాడని ఒక అబద్ధం చెప్పాడు, లేకపోతే ఇంతకు మించిస్తాను నేనని చెప్పి ఒక అబద్ధం చెప్పాడు, ప్రతి మైలుకి నెల 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తాను అన్నటువంటి అబద్ధం చెప్పాడు, నిరుద్యోగులు 3,000 ఇస్తాను అన్నటువంటి అబద్ధం, రైతు భరోసా ప్రతి రైతుకి 20,000 ఇస్తాను అన్నటువంటి అబద్ధం, ఈ ఫీజు రింబర్స్మెంట్, చంద్రన్న బీమా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇదండి. ఇప్పటి వరకు మా పార్టీ కూడా దీనిపైన స్పష్టమైనటువంటి యాక్షన్ ప్లాన్ మేము రెడీ చేసుకోలేదు. చంద్రన్న బీమా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఈయన పేరు మీద పెట్టుకున్నాడు చంద్రన్న బీమా. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన, నాట్ ఫసల్ బీమా యోజన, సమ్ వాళ్ళ బీమా ఉండే పిఎంఎఫ్ అలాంటిది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం ఉండేది. వాళ్ళు విత్డ్రా అయిపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం తన నిధులను నేరుగా స్పెండ్ చేసి ఇంటి యజమాని వరకు అట్లీస్ట్ మనం బీమా ఇవ్వాలన్నటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాం, వైఎస్ఆర్ బీమా అని. దాన్ని ఆపేశారు, కేంద్ర ప్రభుత్వం విత్డ్రా అయిపోయింది కానీ దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే నాకు అర్థమైంది, ఇవన్నీ కూడా ప్రభావం చూపబోతున్నాయి, పాదయాత్ర బ్రహ్మాండంగా జనంలోకి వెళ్ళబోతున్నారనేది మీ ఉద్దేశం? ఖచ్చితంగా ఇట్స్ లైక్ ఎలా ఉంటుందంటే ఈసారి పాదయాత్ర మనం లాస్ట్ టైం ఆయన ఇంతకు ముందు చేసినటువంటి 2 పాదయాత్రలు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఏమిటి ఈ పబ్లిక్ లో ఇంత రివోల్ట్ ఉందా, ఇంత సైలెంట్ రివోల్ట్ ఉందా అన్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ చూస్తారు. ఇది అంతే మాటలో చెప్పాలంటే కేసీఆర్. ఓకే, రైట్.